శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 1, 2 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 3, 4 2 శ్లోకాలు వివరించుకుందాము. ఒకసారి గుర్తు చేసుకుందాం ఏం చెప్పుకున్నామో కిందటి భాగంలో. మొదటి 2 శ్లోకాలలో అర్జునుడు పరమాత్మ యొక్క తత్వము తెలుసుకోవడానికి 7 ప్రశ్నలు అడిగాడు. అంటే ఇది 7వ అధ్యాయం చివరిలో భగవానుడు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని అడిగాడు 7 ప్రశ్నలు. సో మొదటి శ్లోకంలో బ్రహ్మం అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి అని 5 ప్రశ్నలు అడిగాడు. 2వ శ్లోకంలో అధియజ్ఞుడు ఎవరు, అతడు జీవుల శరీరంలో ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. అట్లాగే మానవులు మరణ సమయంలో పరమాత్మను ఏ విధంగా గుర్తు చేసుకోవాలి అని అడిగాడు. భగవానుడు తన సమాధానాలను 3వ శ్లోకం నుంచి మొదలు పెడుతున్నారు. సో ఈ భాగంలో 3, 4 శ్లోకాలు వివరించుకుందాము. ఈ 2 శ్లోకాలలో భగవానుడు అర్జునుడి 6 ప్రశ్నలకు జవాబిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాము. వాటి ముందు 3వ శ్లోకం చదువుకుందాము. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాము. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే భూతభావ ఉద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. ఈ శ్లోకంలో అక్షరం అంటే నశించనిది, నిత్యమైనది అని అర్థము. అలాగే బ్రహ్మ అంటే పరమతత్వము అయిన బ్రహ్మము. ఇక్కడ బ్రహ్మ అంటే ఈ చతుర్ముఖ బ్రహ్మ గురించి మనం మాట్లాడట్లేదు. ఇది బ్రహ్మము, పరమతత్వమైన పరమాత్మ తత్వమైన బ్రహ్మము. అలాగే పరమం అంటే అత్యున్నతమైనది అని. స్వభావ అంటే స్వరూపము, సహజ గుణము. అధ్యాత్మం ఆత్మ యొక్క తత్వజ్ఞానము. ఉచ్యతే అంటారు. భూతభావ ఉద్భవకరః అంటే భూతాల ఆవిర్భావాన్ని కలిగించేవాడు. విసర్గః అంటే సృష్టి. కర్మ సంజ్ఞితః కర్మ అని పిలవబడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ భగవానుడు చెప్తున్నారు ఏంటి, బ్రహ్మము అంటే సర్వశ్రేష్టమైన శాశ్వతమైన పరమాత్మ. అధ్యాత్మము అంటే జీవుల యొక్క స్వభావము లేకపోతే జీవాత్మ యొక్క స్వస్వరూపము. పరమాత్మ యందు లీనమయ్యి అవ్యక్తంగా ఉన్న సకల భూతాలను వ్యక్తపరచి వాటి ఉత్పత్తి అభ్యుదయాలకు కారణమైన చేష్టను కర్మ అని చెప్పి పిలుస్తారు. అంటే ఉత్పత్తికి పెరుగుదలకి కూడా ఏదైతే కారణం అవుతుందో అది కర్మ అని చెప్పబడుతోంది. ఇప్పుడు ఈ శ్లోకంలో భగవానుడు అర్జునుడు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. మొదటిది బ్రహ్మము అంటే ఏంటి, రెండవది అధ్యాత్మం అంటే ఏంటి, మూడవది కర్మ అంటే ఏంటి. సో ఇప్పుడు బ్రహ్మము అంటే నశించని శాశ్వతమైన పరమతత్వం. బ్రహ్మము అనే పదము నిర్గుణ నిరాకార సర్వవ్యాపి అయిన పరమాత్మను సూచిస్తుంది. బ్రహ్మము అనే పదానికి ఇక్కడ భగవానుడు అక్షరము పరమము అనే 2 పదాలు జోడించి అక్షరం బ్రహ్మ పరమం అని చెప్పారు. ఇక్కడ పరమం అంటే అన్నిటికన్నా శ్రేష్టమైనది, సూక్ష్మమైనది అని అర్థము. అండ్ అక్షరము అంటే క్షరము కానిది, అంటే నాశనము లేనిది, ఎప్పటికీ ఉండేది అని అర్థము. ఇప్పుడు బ్రహ్మముగా ఏ పరమాత్మ అయితే చెప్పబడుతున్నాడో ఆయన నశించని తత్వము గలవాడు. అట్లాగే ఆయన సర్వశ్రేష్ఠుడు గనక ఈ బ్రహ్మము అనే పదానికి అక్షరము పరమము అని 2 పదాలు జోడింపబడ్డాయి. అంటే ఎప్పటికీ నశించని అక్షర పరమాత్మయే బ్రహ్మ. ఈ విధంగా పరమాత్మ యొక్క అక్షర పరమతత్వం గురించి తెలుసుకోవడం ద్వారా బ్రహ్మతత్వం గురించి సంపూర్ణంగా తెలుసుకోవచ్చని భగవానుడు చెప్తున్నారు. ఇంకా అధ్యాత్మం, ప్రతి దేహంలో అంతరాత్మ రూపంలో ఉన్న పరమాత్మను అధ్యాత్మం అంటారు.
అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఏ ఆత్మ చైతన్యం వల్లనైతే జీవుని యొక్క శరీరము, మనస్సు, బుద్ధి చైతన్యవంతంగా కనిపిస్తున్నాయో ఆ ఆత్మ చైతన్యాన్ని అధ్యాత్మం అని చెప్పచ్చు. ఈ అధ్యాత్మమే జీవుని యొక్క స్వభావంగా చెప్పబడుతుంది. ఇప్పుడు జ్ఞానము, శుద్ధత, నిత్యత్వం ఆత్మ యొక్క సహజ లక్షణం. ఇదే ఆత్మ యొక్క స్వస్వరూపం కూడా. ఈ స్వభావాన్నే అధ్యాత్మం అంటారు. జీవుడి యొక్క అసలు స్వరూపమే అధ్యాత్మం అని స్వభావ అధ్యాత్మం అనే పదాలతో చెప్తున్నారు. ఇక్కడ జీవుడు అంటే జీవాత్మ. సో సమస్త భూతాలలో ఆత్మగా ఉన్నది పరమాత్మ చైతన్యమే గనక జీవాత్మ స్వరూపము పరమాత్మ స్వరూపానికి, తత్వానికి భిన్నమైనది కాదు అని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోవడమే అధ్యాత్మం గురించి తెలుసుకోవడం అంటే తనలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అధ్యాత్మం. సో ముందు దాని లక్షణాలు ఏంటి, ఆ ఆత్మ నిత్య అనిత్య వివేచన చేస్తూ ఆత్మ ఏంటి, అనాత్మ ఏంటి, సో ఇలాంటి జ్ఞానం అంతా సంపాదించుకున్నప్పుడు ఆ ఆత్మ జ్ఞానం అనేది లభిస్తుంది. దానికి కావాల్సిన స్వాధ్యాయము, అధ్యాయము అన్ని చెయ్యాలి, అభ్యాసము. అలా చేసినప్పుడు ఆ అధ్యాత్మము అంటే ఆత్మ జ్ఞానము సంపాదించుకోగలుగుతారు. కానీ ఇప్పుడు ఇక్కడ 7వ అధ్యాయంలో చెప్పినట్టు జీవుడు మాయలో పడి ఈ తన సస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకు? శరీరము, మనస్సు, బుద్ధితో మమేకమయ్యి అవే తన నిజస్వరూపం అనుకుంటున్నాడు. వివేక జ్ఞానంతో తనలోనే ఉన్న ఆత్మ గురించి, దాని లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. ఈ విధంగా తన అసలైన స్వభావాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానము అంటే. ఈ విధంగా ఆత్మతత్వం తెలుసుకోవచ్చని భగవానుడు చెప్తున్నారు. తర్వాత కర్మ. ఇంకా సకల చరాచర ప్రాణుల ఉద్భవానికి, అభ్యుదయానికి కారణమైన కార్యములు, త్యాగములు కర్మ లేక విసర్గగా చెప్పబడతాయి. ఇక్కడ విసర్గ అంటే విస్తరించడం. ఒక రకంగా చెప్పాలంటే సృష్టి మొదలైన తర్వాత విస్తరించే ప్రక్రియ విసర్గగా చెప్పబడుతోంది. సో అందులోనే ఒక కర్మ దాగి ఉంది కాబట్టి కర్మ అని కూడా చెప్పచ్చు, కర్మ లేకపోతే విసర్గ. సో సమస్త సృష్టి పరమాత్మ యొక్క సంకల్పం చేత ఉద్భవించింది. అవ్యక్తము జడమైన ప్రకృతి మరియు పరమాత్మ చైతన్యము, ఈ అంటే అవ్యక్తము ముందు ప్రకృతి అవ్యక్తంగానే ఉంది, మనం 7వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము. ఆ అవ్యక్తం నుంచే ప్రకృతి వచ్చింది, అవ్యక్తమైన పరమాత్మ నుంచి ప్రకృతి వచ్చింది. ముందు ప్రకృతి కూడా అవ్యక్తంగానే ఉంది, జడంగా ఉంది, దానిలో ఎటువంటి చైతన్యము లేదు. సో ఎప్పుడైతే ఈ జడమైన ప్రకృతి, అవ్యక్తంగా ఉన్న జడమైన ప్రకృతి పరమాత్మ చైతన్యంతో సంయోగం చెందిందో అప్పుడు సమస్త సృష్టి ఏర్పడింది. ఈ సృష్టి యొక్క ఉద్భవానికి, పెరుగుదలకి కారణములైన కార్యాలన్నీ కూడా విడుదల లేక విసర్గ అని చెప్పబడతాయి, అంటే విస్తరింపన్నమాట. సో ఈ పనులన్నీ కూడా కర్మలుగా చెప్పబడుతున్నాయి. సృష్టి అవ్యక్తం నుంచి వ్యక్తం వరకు విస్తరించి ఎట్లయితే విస్తరిస్తోందో దానికి కారణమైన కర్మలన్నిటినీ, అంటే దానికి కారణమైన పనులను కర్మగా చెప్పబడుతుంది. ఇది పరమాత్మ యొక్క సంకల్పం వల్ల జరుగుతోంది. ఈ విషయాన్నే భూత భావ భవకర విసర్గ కర్మ సంజ్ఞిత అనే పదాలతో చెప్తున్నారు. అంటే ఇక్కడ భావ అంటే పుట్టడం, భవకర అంటే నిలిచి ఉండడము, భూత అంటే సమస్త భూతాలు, చరాచర భూతాలు అంటే లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఏదైనా కూడా ఈ సృష్టిలో ఉన్నవి జనించడము, అట్లాగే నిలిచి ఉండడము, మళ్ళా విస్తరించడం, ఇదంతా కూడా సృష్టిలోని ఒక భాగమే. సో ఇవన్నీ కర్మ యొక్క భాగాలుగా చెప్తున్నారు. అయితే పరమాత్మ యొక్క సంకల్పం చేత ఈ సృష్టి కార్యాలన్నీ నడుస్తూనే ఉన్నాయి. ఈ విధంగా విస్తరించి విడుదలయ్యి విస్తరించిన సృష్టిలోని చరాచర భూతాలన్నీ కూడా అన్నింటి ఉద్భవానికి, పెరుగుదలకి ఇవి నడుస్తూనే ఉంటాయి. పరమాత్మ యొక్క సంకల్పం వల్ల, పరమాత్మ యొక్క చైతన్యం వల్ల ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు అర్జునుడు అడిగిన ప్రశ్న ఏంటి? ఆయనైతే పరమాత్మ గురించి అడగలేదు కదా. కర్మ అంటే మానవులకి సంబంధించింది. సో మానవులకి
పరంగా కర్మ అంటే ఏంటి అని అడిగాడు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకునేది ఏంటి? పరమాత్మ యొక్క కర్మ, ఎట్లా ఆయన కర్మలు చేస్తున్నాడు, సృష్టి సృష్టిని సృష్టించడం, వ్యాపింపచేయడం ఆయన పనిగా మనకు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు అర్జునుడు అడిగింది పరమాత్మ పని గురించి కాదు, మానవుల పని గురించి. మానవుల కర్మ, మానవుల పరంగా కర్మ అంటే ఏంటి అని. సో ఇప్పుడు ఇక్కడ పరమాత్మ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పరమాత్మ సృష్టింప చేసిన ఈ సమస్త ఆయన వల్ల వచ్చిన ఈ సృష్టి అంతా కూడా ఆయన వల్ల అలా అది వస్తోంది. కానీ అది సరిగ్గా నడవడానికి మానవులు కూడా వారి వంతు శ్రమ చేయాలి అని చెప్తున్నారు. ఎందుకు? మానవులకి ఏ సృష్టిలో ఏ జీవికి లేని మనస్సు, బుద్ధి, ఆలోచన, వివేకము ఇచ్చాడు పరమాత్మ. సో ఈ ఈ వీటన్నిటితో మానవులు ప్రకృతికి సహాయపడాలి. సో ఎప్పుడైతే ఈ ఆల్రెడీ ఉన్న సృష్టిని సరిగ్గా నడవడానికి మన వంతు మనం కృషి చేస్తామో దాన్ని అసలైన కర్మ అంటారు అని చెప్తున్నారు. సో కర్మ అంటే మనం ఏదో రోజు చేసుకునే పనిలో, లేకపోతే మనం అవి కర్మలే. కాకపోతే అసలైన కర్మ ఏంటంటే మనము ప్రకృతి కోసం పని చేసినప్పుడు పరమాత్మ కోసం పనిచేసినట్టు అవుతుంది. అది అసలైన కర్మ అని చెప్తున్నారు. సో ఆల్రెడీ పరమాత్మ ఒక సృష్టి క్రమాన్ని ఆయన పెట్టి ఉంచారు. సో ఆ సృష్టి క్రమం సరిగ్గా నడవాలంటే మానవులు కూడా వారి వంతు శ్రమ చేయాలి. సో ఇట్లా చేసే కర్మలనే కర్మ అని అంటారని చెప్తున్నారు. సో మానవులు ఈ కర్మలను త్యాగపూర్వకంగా, నిస్వార్థంగా చేసినప్పుడు ప్రపంచంలోని సకల భూతాల అభ్యుదయము సాధ్యపడుతుంది. అంటే అందరూ కూడా ఈ సృష్టి అనేది చక్కగా సాగుతూ ఉంటుంది. నో డౌట్ పరమాత్మ చేస్తున్నారు, ఆయన వంతు ఆయన చేస్తున్నారు, కాదంటల్లా. కాకపోతే మన వంతు కూడా మనం ఇవ్వాలి. ఈ ప్రకృతి మనకి చాలా ఇచ్చింది. సో మనం కూడా ప్రకృతికి రిటర్న్ ఇచ్చేయాలి. బికాజ్ మనందరం ఈ ప్రకృతిలో ఒక భాగం కాబట్టి ఆ ప్రకృతికి మన వంతు మనము ఇవ్వాలి ఏదో ఒకటి. సో ఇక్కడ అర్జునుడు కర్మ అంటే ఏంటి అన్న దానికి ఏంటంటే మానవుల పరంగా కర్మ అంటే ఏంటి అని అడిగాడు. అంటే భగవానుడు అదే చెప్తున్నాడు. కర్మ అంటే సాధకులను, అంటే మానవులను ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహకరించే పనులు, యజ్ఞాలు, అవన్నీ అసలైన కర్మలు అని చెప్తున్నారు. అవి ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదుగుతారంటే యజ్ఞాలు త్యాగపూర్వకమైన కర్మలు. సో ఇలా ఈ త్యాగపూర్వకమైన కర్మలు చేసినప్పుడు మానవులకి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలా చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు వాళ్ళల్లో ఆ కర్మలు కరెక్ట్గా చేస్తున్నారు కాబట్టి అంతర్లీనంగా ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది. అప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, లోపల ఉన్న ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే అధ్యాత్మం అంటే. సో ఇట్లా కర్మలు కనుక కరెక్ట్గా చేస్తే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ఆత్మని రికగ్నైజ్ చేయగలుగుతారు, పరమాత్మ చైతన్యాన్ని రికగ్నైజ్ చేయగలుగుతారు. సో అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు. సో ఇట్లా త్యాగపూర్వకంగా చేసే యజ్ఞాలను విసర్గ అనే పదంతో చెప్తున్నారు. అంటే ఇవి కర్మలే, కాకపోతే ఈ సృష్టి నిలవడానికి, చక్కగా విస్తరించడానికి కూడా ఈ కర్మలు, ఈ యజ్ఞాలు ఉపయోగపడతాయి. సో ప్రతి మానవుడు కూడా ఈ ప్రకృతిలోని భాగమే. అందుకే ఈ ప్రకృతి సృష్టి చక్కగా నడవడానికి కావాల్సిన కర్మలు మానవులు చేయాలి. ఈ కర్మలనే యజ్ఞాలు అని చెప్తున్నారు. ప్రతి మానవుడు 5 యజ్ఞాలు చేయాలని చెప్తున్నారు. ఏంటి? దేవయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము అనే 5 యజ్ఞాలు ప్రతి మానవుడు చేయాల్సిందే. ఈ యజ్ఞాలు చేయడం వల్ల వాళ్ళ మనసు ప్యూరిఫై అయ్యి వాళ్ళలో ఉన్న పరమాత్మ చైతన్యాన్ని గుర్తించగలుగుతారు. అదొకటి. ఇంకొకటి, ప్రకృతి చక్కగా నడుస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే ఒక భూత యజ్ఞం చేస్తామో, అంటే మన చుట్టూ ఉన్న జీవులకి, క్రిమి కీటకాలకు కానీ ఏ జీవులకైనా కూడా మనం వాటిని చక్కగా చూసుకోవడం వల్ల మనం బయోలాజికల్ బ్యాలెన్స్ ఒకటి మెయింటైన్ చేయగలుగుతాం. బయోలాజికల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎందుకు? ప్రతి జీవికి కూడా దానికి మనం
ఫుడ్, ప్రతి జీవికి కూడా ఫుడ్ అవసరం ఉంటుంది. సో ప్రతి దానికన్నా తక్కువ జీవులు ఉండాలి, అలాగే ఎక్కువే ఉండాలి. సో ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కూడా మెయింటైన్ అవ్వాలి మనకి, అదే ప్రకృతి. సో అట్లా అట్లా ఇది. తర్వాత మనం దేవయజ్ఞం చేసినప్పుడు దేవతారాధన చేస్తాము. అలాగే మనని ప్యూరిఫై చేసుకోవడానికి ఎన్నో భక్తి మార్గాలు అనుసరిస్తూ ఒక గుడికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఒక స్తోత్రపారాయణ కావచ్చు, ఇలాంటివన్నీ దేవయజ్ఞాల కిందకు వస్తాయి. తర్వాత ఋషి యజ్ఞము, మనకి ఋషులు అందించిన ఎన్నో వాంగ్మయాలని మనము చదువుకోవడము, ఇతరులకు చెప్పడము, అట్లాగే దాన్ని విస్తరించడము ఋషి యజ్ఞము. దెన్ బ్రహ్మయజ్ఞము అంటే బ్రహ్మము గురించి తెలుసుకోవడం, పరమాత్మ గురించి తెలుసుకోవడం, ఇదంతా బ్రహ్మయజ్ఞము. అట్లాగే పితృయజ్ఞం అంటే మన పూర్వీకుల్ని గుర్తు చేసుకోవడం, వాళ్ళని పూజించడం, ఇవన్నీ కూడా ఈ యజ్ఞాలలో పార్ట్. ప్రతి మానవుడు ఇవి చేయాలంటున్నాడు. ఎందుకు? మన పూర్వీకులను తలుచుకోవడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్కి చెప్తున్నాము. సో మన లీనియేజ్ని మనం మర్చిపోకూడదు, మన ట్రెడిషన్స్ మనం మర్చిపోకూడదు. ఇవన్నీ మన నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే విలువలు. సో ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ముందు ప్రకృతి నిలుస్తుంది, ఆ తర్వాత మన ట్రెడిషన్స్ నిలబడతాయి. దెన్ పర్సనల్గా కూడా మన ఓన్ సెల్ఫ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి అవన్నీ. సో అందుకని ప్రకృతి ఈ యజ్ఞాలన్నీ చేయాల్సిందే. వీటి వల్ల ప్రకృతిలోని సమస్త భూతాల మనుగడ సాధ్యపడుతుంది. సో త్యాగము అనేది ఇంటిలో ప్రారంభమై ప్రకృతిలోని సమస్త ప్రాణులను, భూతాలను, భగవంతుడిని అందరినీ సంతృప్తి పరిచినప్పుడు అది పరిపూర్ణ కర్మగా చెప్పబడుతుంది. ప్రకృతి నుండి తీసుకోవడమే కాదు, ప్రకృతికి ఇవ్వడం కూడా మనకి తెలియాలి. సో ఇది ఇది ఈ విషయం చెప్పడానికే మన శాస్త్రాలలో పంచయజ్ఞాలు చెప్పబడ్డాయి. ఇట్లా అంటే మనం ఒక్కళ్ళమే తినేసి మనం తింటూ బతకడం కాదు, నలుగురికి ఇవ్వాలి, పంచాలి. మన దగ్గర ఉన్నది, అది జ్ఞానం కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఏదైనా ఇతరితర ఏ వస్తువులైనా కావచ్చు. సో అవసరమైన వాళ్ళకి దాన్ని పంచడమే ఇవ్వడం. సో ఆ ఇవ్వడం కూడా తెలియాలి. తీసుకోవడమే కాదు, స్వార్థపూరితంగా మన పనులు మనం చేసుకోవడమే కాదు, నిస్వార్థంగా సమాజానికి, లోకానికి, ప్రపంచానికి కూడా మనం అన్ని ఇవ్వగలగాలి. సో అట్లా ఇచ్చేందుకే భగవంతుడు యజ్ఞాలను సృష్టించారు. ఇదే విషయాన్ని 3వ అధ్యాయం 10, 11వ శ్లోకాలలో కూడా చెప్పారు. ఒకసారి మీరు అది ఈ ఈ మన ఛానల్లో ఈ వీడియోస్ వెళ్ళి చూడొచ్చు. సో అది ఎట్లా ఈ సృష్టి చక్రం నడుస్తోంది, కర్మ చక్రం అని చెప్తాం దాన్ని. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఆల్రెడీ 3rd అధ్యాయంలో చెప్పారు. తర్వాత ఈ యజ్ఞ రూప కర్మలని అంటే కర్మలని యజ్ఞాలలాగా ఎలా చేయాలి అన్నది 4వ అధ్యాయంలో 24 నుంచి 30వ శ్లోకం వరకు వివరించారు. అవి కూడా ఒకసారి చూసుకుంటే మీరు గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. సో ఈ విధంగా చేసిన కర్మలు సృష్టి అంతటా వ్యాపించి సమస్త భూతాల మనుగడకు ఉపయోగపడతాయి. దీన్నే విసర్గ కర్మ సంజ్ఞిత అని చెప్తున్నారు. అంటే మొత్తం విస్తరిస్తుంది. ఈ మంచి అనేది చక్కగా అంతా విస్తరించి అన్ని కోణాలలో కూడా ఆ మంచి చక్కగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ విసర్గ కర్మ అనేది విస్తరిస్తుంది. అప్పుడు అసలైన కర్మ అంటే అది, సంపూర్ణమైన కర్మ అంటే అది. సో ఈ విషయాలని అర్థం చేసుకోవడమే అసలైన కర్మతత్వము అర్థం చేసుకోవడం అంటే. ఈ శ్లోకంలో బ్రహ్మతత్వము, ఆత్మతత్వము, కర్మతత్వము సంపూర్ణంగా ఏ విధంగా అర్థం చేసుకోవాలో భగవానుడు అర్జునుడికి చెప్పారు. మనం కూడా ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఒకటి ఇప్పుడు కర్మ సరిగ్గా చేసినప్పుడు మనకి అధ్యాత్మం దాకా వెళ్ళగలుగుతాము. అధ్యాత్మం అర్థమైతే బ్రహ్మం దాకా వెళ్ళగలుగుతాము. సో ఈ లైన్ మనకి కర్మతోనే స్టార్ట్ అవుతుంది. సో ప్రతి వాళ్ళు కూడా కర్మని కరెక్ట్గా భగవానుడు చెప్పిన విధంగా గనక చేయగలిగితే దానికి మన ఓన్ ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది, మన సస్వరూపం మనకు అర్థమవుతుంది. సో ఈ కర్మలు కరెక్ట్గా చేస్తూ ఆత్మ అనాత్మ విచారణ, సత్య అసత్య వివేచన ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకి అధ్యాత్మం అనేది మనకి బాగా అర్థమవుతుంది. ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అట్లా సాధన చేసే కొద్దీ మనకి బ్రహ్మం కూడా అర్థమవుతుంది, ఆ పరమాత్మ తత్వం సంపూర్ణంగా అర్థమవుతుంది. సో ఈ లైన్ ఇట్లా ఆర్డర్ కూడా ఇట్లా చెప్పడంలో పరమాత్మ యొక్క ఐడియా ఇదే. ఏంటంటే ఎవరైనా కూడా ముందు కర్మ సరిగ్గా చేస్తే వాళ్ళ గురించి వాళ్ళకి బాగా తెలుసుకోగలుగుతారు, ఆ తర్వాత పరమాత్మ గురించి తెలుసుకోగలుగుతారు. సో ఈ 3 ఒక లైన్లో ఉంటాయి.
ఇది 3వ శ్లోకము. ఇంకా 4వ శ్లోకంలో అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్తారు. ఒకసారి 4వ శ్లోకం చదువుకుందాము. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబరా. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. అధిభూతం క్షరః భావః పురుషః చ అధిదైవతం అధియజ్ఞః అహం ఏవ అత్ర దేహే దేహభృతాం పర. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అధిభూతం క్షరః భావః. అధిభూతం అంటే భౌతిక ప్రపంచం. భూతం అంటేనే ఫిజికల్ గా కనిపించేది. భూతం అంటే ఆల్ ఫిజికల్ క్రియేచర్స్. సో భౌతికం, భౌతిక ప్రపంచము అంటే మనకి ఏదైతే కనిపిస్తోందో భౌతికంగా అది అధిభూతం. తర్వాత క్షరః అది నాశనమయ్యే తత్వము కలిగి ఉన్నది. తర్వాత భావః అంటే ఉద్భవించేది, పుట్టేది. భవించేది అంటే ఉద్భవించేది, పుట్టేది. అట్లాగే అన్ని ఎగ్జిస్టెన్స్కి ఎగ్జిస్ట్ అయ్యేవన్నమాట. సో అవన్నీ కూడా భావః అనే వర్డ్తో చెప్తున్నారు. తర్వాత పురుషః సమస్త బ్రహ్మాండములకు అధిపతి అయిన దేవత. ఇక్కడ ఈ పురుషః అనే పదానికి హిరణ్య గర్భుడు అని చెప్తున్నారు. ఆయన పరమాత్మ ఎప్పుడైతే సృష్టి చేయాలి అని సంకల్పించారో అప్పుడు మొట్టమొదటిగా వ్యక్తమైన పరమాత్మ యొక్క శక్తి హిరణ్య గర్భుడు రూపంలో వచ్చింది. సో ఆయన నుండే ఇంకా హిరణ్య గర్భుడు ఫస్ట్ది. అక్కడి నుంచి మొత్తం సృష్టి ప్రారంభమయ్యి విస్తరించింది. సో ఆయన మొదటి పురుషుడుగా చెప్పబడతాడు హిరణ్య గర్భుడు. సో ఇక్కడ పురుషః అంటే ఆ హిరణ్య గర్భుడు గురించి చెప్తున్నారు. తర్వాత అధిదైవతం దేవతలపై ఆధారపడినది, పడి ఉన్నది అని, దేవతలపై ఆధారపడి ఉన్నది. అధియజ్ఞః యజ్ఞమునకు అధిపతి, అది భగవంతుడే, పరమాత్మే. దెన్ అహం నేను, ఏవ ఖచ్చితంగా, అత్ర ఈ శరీరంలో, దేహే శరీరంలో, దేహభృతాం శరీరధారులందరిలో, వర అంటే శ్రేష్ఠుడా. ఇక్కడ అర్జునుడిని దేహభృతాం వర అని పిలుస్తున్నాడు. అంటే దేహం ధరించిన వాళ్ళల్లో శ్రేష్ఠుడివి నువ్వు. అంటే మానవుల అందరిలో, దేహము ధరించి ఉన్న వాళ్ళల్లో అంటే చాలా జీవులు దేహం ధరించి ఉన్నాయి, కానీ ఇక్కడ మానవులకి బుద్ధి, మనస్సు, ఆలోచన ఉన్నాయి కాబట్టి మానవుడు కొంచెం స్పెషల్గా ట్రీట్ చేయబడుతున్నాడు. అందుకని దేహభృతాంబర అంటే అర్జునుడిని ఇట్లా దేహములను ధరించిన వాళ్ళల్లో నువ్వు శ్రేష్ఠుడివి. అంటే ఇవన్నీ నీకు నేను ఎందుకు చెప్తున్నాను, నీకు అర్థం చేసుకునే తెలివి ఉంది, నువ్వు ఆల్రెడీ దీనికి ఇదంతా ఇది వినడానికి నీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను అని ఇండైరెక్ట్గా చెప్పడం దేహభృతాంబర అంటే. సో అది ఇప్పుడు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. నశించే తత్వము గల పదార్థాలన్నీ అధిభూతములుగా చెప్పబడతాయి. హిరణ్య గర్భుడు అధిదైవతం. దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, శరీరము ధరించిన వారందరిలో ఆత్మ చైతన్య రూపంలో ఉన్న నేనే అధియజ్ఞుడను అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఆయన డీల్ చేసేది అధియజ్ఞుడు, అలాగే అధిదైవతం, అధిభూతం, ఈ మూడిటి గురించి డీల్ చేస్తున్నారు. ఫస్ట్ చూద్దాం. ఈ శ్లోకంలో భగవానుడు పరమాత్మ యొక్క స్వరూపమును 3 స్థాయిలలో అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. పరమాత్మ యొక్క స్వరూపమును భౌతిక పరంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏదైనా కూడా కనిపిస్తేనే మనం నమ్ముతాం. సో అట్లా భౌతిక పరంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే అధిభూతం అంటే. తర్వాత సూక్ష్మంగా ఉన్న దైవశక్తిగా అర్థం చేసుకోవచ్చు, అది అధిదైవతం అంటే. తర్వాత ఆధ్యాత్మిక పరంగా అర్థం చేసుకోవచ్చు, అది అధియజ్ఞం అంటే. ఇప్పుడు ముందు అధిభూతంది వివరించుకుందాము. ఇది భౌతిక ప్రపంచానికి సంబంధించింది. ఏది అధిభూతం? ఇది పంచభూతములతో అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, పంచభూతాలతో తయారవ్వబడి పూర్తిగా వ్యక్తమైన ప్రపంచం. మనం దీన్ని మన పంచ జ్ఞానేంద్రియాలతో అనుభవించగలుగుతాము, అంటే అర్థం చేసుకోగలుగుతాము.
ఫుల్లీ మేనిఫెస్టెడ్ అన్నమాట. సో ఇది మార్పులు చెందుతూ నాశనం అయ్యే తత్వము కలిగి ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలోని జీవులు, వస్తువులు జన్మించడము, మార్పులు చెందడము, అలాగే నశించే తత్వము కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని అధిభూతం క్షరః భావః అని చెప్తున్నారు. అది వాటి స్వభావం. ఏంటి? క్రియేట్ అయిన ప్రతి వస్తువు కానీ, ఒక జీవి కానీ అది మార్పులు చెందుతుంది. మళ్ళీ కొన్నాళ్ళకి అది నశించిపోతుంది. ఇది ఈ భూతాల యొక్క, అంటే భౌతిక ప్రపంచము యొక్క స్వభావం అది. ఈ భౌతిక ప్రపంచం మొత్తం పరమాత్మ నుండి ఉద్భవించి మళ్ళీ ఆయనలో కలిసిపోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే దీన్ని ఒక ఆ రకంగా చెప్పకుండా, అంటే మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పటికైనా కూడా ఈ మొత్తం ఆయనలో లీనం అయిపోవాల్సిందే కదా. సో అది భూతం అంటే ఇక్కడ మనకి ఫిజికల్గా కనిపిస్తున్నా కూడా ఏదో ఒక రోజు ఆయనలో అది లైవ్ అయిపోతుంది, అయిపోవాల్సిందే. సో అది స్వభావం. ఏంటి? పుట్టిన ప్రతి జీవి ఎదుగుతాడు, మళ్ళీ పోతాడు. అట్లాగే ప్రతి వస్తువు కూడా ఏదైతే క్రియేట్ అవ్వబడిందో, ఈవెన్ నాన్ లివింగ్ థింగ్ అయినా సరే కొన్నాళ్ళకి అది నశించిపోతుంది. సో ఆ రకంగా ప్రతిదీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో పుడుతుంది, ఎదుగుతుంది, మళ్ళీ నశించిపోతుంది. ఇది దాని స్వభావం. ఈ విషయాన్ని అధిభూతం క్షరః భావః అని చెప్తున్నారు. సో అంటే భౌతికంగా మనకు కనిపించే ప్రపంచంలో పరమాత్మ సమంగా వ్యాపించి ఉన్నాడు. ఇది మనకు అర్థమవుతుంది. ఇదే 7వ అధ్యాయంలో చెప్పిన పరమాత్మ యొక్క అపరా ప్రకృతి. ఇది జడమైనది. మనం ముందు కూడా చెప్పుకున్నాము. అవ్యక్తమైన పరమాత్మ నుంచి ప్రకృతి వచ్చింది. ఆ ప్రకృతి నుంచి మొత్తం విస్తరించి ఈ సృష్టి అనేది వచ్చింది. సో అది అపరా ప్రకృతి, అంటే మొత్తం మనకి కనిపిస్తుంది, అది మేనిఫెస్టెడ్ ప్రకృతి. అయితే అది జడమైంది. దానికంటూ ఏమి ఎగ్జిస్టెన్స్ దేని వల్ల వచ్చింది? అది పరమాత్మ యొక్క చైతన్యం వల్ల వచ్చింది. సో పరమాత్మ ఏ చైతన్యం వల్ల అయితే ఈ అపరా ప్రకృతి మనకి చైతన్యవంతంగా కనిపిస్తోందో అది ఆ చైతన్యం పరమాత్మ యొక్క పరా ప్రకృతి. అది అల్టిమేట్గా, పరా అంటే అల్టిమేట్. సో ఈ పరమాత్మ ఈ అపరా ప్రకృతికి పరమ కారణము, ఆధారము అయి ఉన్నారు. ఇది మనం 7వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము. అదే పరమాత్మ యొక్క అధిభూత తత్వము. అంటే ఆయన భౌతికంగా మేనిఫెస్ట్ అవడమే పరమాత్మ. అంటే నిరాకారంగా, నిర్గుణంగా ఉన్న పరమాత్మ భౌతికంగా, ఫిజికల్గా మేనిఫెస్ట్ అయ్యి మనకి కనిపిస్తూ, అంటే ప్రకృతి రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కూడా మనకి కనిపిస్తున్నారు. అంటే అది ఆయన యొక్క అధిభూత తత్వం. అది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని మనము పరమాత్మని ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచాన్ని మనం చూస్తామో అందులో పరమాత్మని మనం గుర్తించగలగాలి. ఎట్లా అయితే ఒక దారంలో దండ కనపడకుండా మొత్తం పూసల్ని చక్కగా పట్టుకుని ఉంటోందో, అట్లాగే పరమాత్మ ఈ భౌతిక సృష్టిని పట్టుకుని ఉన్నాడు. మనకి ఆ చైతన్యం మనకు కనపడదు. మనకి ఈ సృష్టి ఇది ఒకటే కనిపిస్తుంది. భౌతికంగా కనిపించే చెట్లు, కొండలు, ఆకాశం ఇవే కనిపిస్తాయి. కానీ అవన్నీ ఒక సూర్యుడు తన ప్లేస్లో ఎలా ఉన్నాడు, అట్లాగే ఒక గ్రహాలు వాటి ఆర్బిట్స్లో అవి ఎలా తిరుగుతున్నాయి, ఇవన్నీ కూడా సూర్యుడు కరెక్ట్గా పొద్దున్నే సన్ రైజ్ ఎలా అయిపోతుంది, మళ్ళీ సన్సెట్ ఎలా అయిపోతుంది, ఇవన్నీ వాటికి నిర్దేశించిన సమయాలలో అన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే పరమాత్మ యొక్క పరమాత్మ దానికి కారణము, ఆధారము రెండు అయి ఉన్నారు. కాబట్టి ఆయన మొత్తం సృష్టిని పోషిస్తున్నారు. అది ఆయన అధిభూత తత్వము. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే అది దైవతం. ఇంకా పరమాత్మ సృష్టి చేయాలి అని సంకల్పించినప్పుడు వ్యక్తమైన మొదటి రూపము హిరణ్య గర్భుడుగా చెప్పబడుతుంది. ఈయనే ప్రజాపతి అన్న బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ అని కూడా మనం చెప్పచ్చు. ఈయన సమస్త సృష్టికి ప్రాణప్రదాత. అంటే ఇంకా ఆయన నుంచే మొత్తం సృష్టి వచ్చింది. సో ప్రతి ప్రాణికి శరీరంలో భౌతికంగా కనిపించే ఇంద్రియాలకు సూక్ష్మంగా శక్తిని దేవతలు అందిస్తారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మన సెన్స్ ఆర్గన్స్ అంటే జ్ఞానేంద్రియాలలో కళ్ళు ఉన్నాయి, మనకి కళ్ళే ఉన్నాయి కానీ లోపల దర్శన శక్తి లేకపోతే మనకు కనపడదు. అట్లాగే చెవులు ఉన్నాయి కానీ శ్రవణ శక్తి లేకపోతే మనకు వినపడదు. అట్లాగే నాలుక ఉంది
టేస్ట్ చేసే శక్తి మనకి లేకపోతే మనకి టేస్ట్ చేయలేం మనం. అలాగే స్కిన్ ఉంది, చర్మానికి ఆ, స్పర్శ శక్తి, అలాగే ముక్కుకి గంధాన్ని తెలుసుకునే శక్తి, ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉన్న శక్తులు. మనకి బయటికి జ్ఞానేంద్రియాలు కనిపించిన లోపల ఉన్న సూక్ష్మ శక్తులకి ప్రతి ఇంద్రియ శక్తికి కూడా ఒక దేవత అధిపతిగా ఉంటాడు. సో ఈ అట్లాగే కర్మేంద్రియాలు అంటే మన కాళ్ళు, చేతులు, నోరు, ఇట్లా వీటన్నిటికీ కూడా ఒక అధిదేవత ఉంటాడు. ఇవన్నీ వాటికి కూడా మనం నడవాలంటే కాళ్ళలో శక్తి ఉండాలి, పని చేయాలంటే చేతులలో శక్తి ఉండాలి, అట్లాగే పిల్లల్ని కనాలి అంటే ఆ రిప్రొడక్టివ్ శక్తి ఉండాలి. సో ప్రతిరోజు కూడా మనం క్లీన్ చేసుకోవాలంటే మనలో ఆ మలాన్ని విసర్జించే శక్తి మనకి కరెక్ట్గా ఉండాలి. సో మనలో ఉన్న పంచ ప్రాణాలు కూడా దాని పని అది చేసుకుని కరెక్ట్గా మన శరీరాన్ని నడిపిస్తోంది అంటే దానిలో ప్రతి ఆర్గన్కి ఒక దేవతా అధిపతిగా ఉన్నాడు. అయితే ఈ దేవతలందరూ మనకి ఆ శక్తులు ప్రసాదిస్తున్నారు. ఈ దేవతలందరూ కూడా ఆ హిరణ్య గర్భుడికి అంగాలుగా చెప్పబడతారనమాట. సో ఈ హిరణ్య గర్భుడు ఈ దేవతలని ఒక రకంగా కంట్రోల్ చేస్తారు. సో ఇక్కడ పురుష అంటే పరమాత్మని సూచిస్తుంది. పరమాత్మ యొక్క ఇమ్మీడియట్ రూపమే హిరణ్య గర్భుడు కాబట్టి ఈ దేవతలన్నింటినీ నియంత్రించే హిరణ్య గర్భ తత్వాన్ని మనము అది దైవతంగా అర్థం చేసుకోవాలి. అంటే మనలో కనిపించకుండా ఉన్న ఇంటర్నల్గా ఉన్న సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ దేవతా శక్తులు ని అర్థం చేసుకోవడమే అది దైవతం. అంటే పరమాత్మ ఆయా శక్తులతో మనల్ని నడిపిస్తున్నాడు. సో అంటే హిరణ్య గర్భుడి యొక్క అంగాలు అని చెప్పడంలో ఏంటంటే ఒక రకంగా పరమాత్మ ఈ దేవతల్ని నియమించారు ఈ పనులు చేయడానికి. సో ఆ నియమించినప్పుడు వాళ్ళు మనకి ఆ శక్తిని ప్రసాదిస్తారు సూక్ష్మంగా. మనకి అది మనకు కనపడదు, లోపల ప్రాణం మనకు కనిపిస్తుందా, కనపడదు. అలాగే దర్శన శక్తి మనకు కనపడదు. చూసినప్పుడు ఓహో నేను చూడగలుగుతున్నాను అని అంటున్నాం, కానీ లోపల ఉన్న దర్శన శక్తి ఎవరు ఇస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్లా మనలో ఉన్న సూక్ష్మ శక్తులని అర్థం చేసుకోవడమే అది దైవతంగా, మనం పరమాత్మని అది దైవతంగా అర్థం చేసుకోవడం అనమాట. అంటే ఆ దేవత ఆయా దేవతా స్వరూపాలలో ఆ శక్తిని మనకి ప్రసాదిస్తున్నారు పరమాత్మ. అందుకే హిరణ్య గర్భుడిగా సృష్టి కార్యాలు చేస్తూ సూక్ష్మంగా ప్రాణాలను నడిపే దేవతలకు అధిపతిగా ఉన్న హిరణ్య గర్భుడు అది దైవతం అని చెప్పడానికే పురుష చ అది దైవతం అనే పదాలతో చెప్తున్నారు. అంటే ముందు పురుషుడు అంటే ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఆ తర్వాత ఆయనే అది దైవతం అని చెప్తున్నారు. నిజానికి హిరణ్య గర్భుడికి పరమాత్మకి మనం తేడా ఏముంది? పరమాత్మ అవ్యక్తుడు, హిరణ్య గర్భుడు ఫస్ట్ వ్యక్తం అవ్వబోయే సృష్టికి ఆయన ఫస్ట్ రూపం. కానీ నిజానికి ఈ భౌతిక ప్రపంచానికి హిరణ్య గర్భుడు కూడా అక్షరుడే. ఎందుకంటే ఆయనకి మనకి ఆయన కనపడ్డు హిరణ్య గర్భుడు, మనం ఇట్లా అర్థం చేసుకోవాలి అంతే. సో ఆయన అక్షరుడే నిజానికి. సో పరమాత్మకి హిరణ్య గర్భుడికి ఏమీ తేడా లేదు. కాకపోతే ఏంటంటే ఈ సృష్టి క్రమంలో ఆయన ఫస్ట్ వచ్చిన వ్యక్తమైన రూపం కాబట్టి అక్కడి నుంచి సృష్టి ఆరంభమైంది కాబట్టి ఆయన ప్రథమ పురుషుడు. సో అట్లా పురుష అంటే హిరణ్య గర్భుడిని చెప్తున్నారు. దెన్ ఒకవేళ ప్రళయ సమయంలో మనం ఇందాక కూడా అనుకున్నాం మొత్తం సృష్టి పరమాత్మలో లీనం అయిపోతుందని. కానీ ఇక్కడ ఏంటంటే హిరణ్య గర్భుడి నుంచి వచ్చింది కాబట్టి ఈ సృష్టి ఫస్ట్ హిరణ్య గర్భుడిలో లీనం అయిపోతుంది. ఆ హిరణ్య గర్భుడు తర్వాత పరమాత్మలో లీనం అయిపోతాడు. సో ఇది సృష్టి, స్థితి, లయ ఈ మూడు కూడా పరమాత్మే చేస్తున్నాడు. సో అది దైవతం అనే ఆయన స్వరూపం. సో అట్లా మనం ఏంటి ఇప్పుడు భౌతిక ప్రపంచంలోనే మనం భాగం గనక కనిపించే ప్రతిదాని వెనక బలంగా ఒక సూక్ష్మమైన శక్తి ఉంది అని తెలుసుకోవాలి. ఆ శక్తులన్నిటికీ పరమాత్మే అధిపతి. మన శరీరం బయటే కాదు, మనలో ఉన్న సూక్ష్మమైన శక్తులు కూడా పరమాత్మ స్వరూపమే అని అర్థం చేసుకుంటే ఆయన యొక్క అధిదైవత తత్వం మనకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం అధిభూతం, అధిదైవతం రెండు చెప్పుకున్నాము. ఇంకా అధియజ్ఞం అంటే ఏంటో చూద్దాం. అర్జునుడు ఏమడిగాడు? అధియజ్ఞం అంటే ఏంటి, ఈ శరీరంలో అధియజ్ఞుడు ఎవరు అని అడిగాడు.
అంటే ఇది కూడా మానవుల పరంగానే అడుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ అధియజ్ఞుడు అంటే సమస్త యజ్ఞాలకు అధిపతి. అండ్ పరమాత్మే అన్ని యజ్ఞాలకు భోక్త ప్రభువు అని మనకు తెలుసు. మనం ఏ యజ్ఞం చేసినా కూడా ఆయనే స్వీకరిస్తాడు. ఆ భోక్త మనం చేసే ప్రతి యజ్ఞానికి కూడా ఆయనే రిసీవర్ అని మనకి తెలుసు. అయితే అన్ని జీవులకు కర్మఫల ప్రదాత కూడా ఆయనే కనుక పరమాత్మే అధియజ్ఞుడుగా చెప్పబడుతున్నాడు. అంటే ఈ యజ్ఞాలు తనే స్వీకరిస్తాడు. ఆ యజ్ఞకి ఫలాన్ని కూడా ఏ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు కాబట్టి అది ఆయన అన్ని యజ్ఞాలకు అధిపతి. సో అయితే ఆ పరమాత్మ ఇప్పుడు ఓకే, యజ్ఞాలకు అధిపతి శరీరంలో అధియజ్ఞుడిగా ఎలా ఉన్నాడు అని చెప్పి అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఏం చెప్తున్నారంటే, సమస్త ప్రాణులలో ఆత్మ చైతన్యంగా ఉంటూ వారికి కర్మలను అంటే యజ్ఞాలను చేసే ఆలోచనలను సంకల్పాలను శక్తిని ప్రసాదించేది ఆ పరమాత్మే గనక శరీరంతో చేసే ప్రతి కర్మరూప యజ్ఞానికి ఆయనే అధిపతి. అంటే మనకి ఆ చైతన్యం అనేది లేకపోతే ఒక పని అంటే యజ్ఞం అంటే కర్మే పని. బట్ అది ఎప్పుడైతే మనము నిస్వార్థంగా చేస్తామో అది యజ్ఞం అవుతుంది. యజ్ఞం అంటే ఒక హోమాది కర్మలే కాదు, ఏ కర్మ అయినా కూడా లోక కళ్యాణం కోసం, సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థంగా మనం చేసినప్పుడు అది ఆ కర్మ యజ్ఞంగా మారుతుంది. సో ఎప్పుడైతే అప్పుడు మనకి అంటే ఈ యజ్ఞం ఏ యజ్ఞం చేయాలన్నా కూడా మనలో వచ్చిన ఆలోచన సంకల్పము చేయాలనే శక్తి అన్నీ కూడా పరమాత్మే మనకి ప్రసాదిస్తున్నాడు. ఎట్లా? ఆత్మ చైతన్య రూపంలో. ఒకవేళ ఆ ఆత్మ చైతన్యమే గనక లేకపోతే మనకి ఆలోచన ఉండదు, సంకల్పము ఉండదు, పనిచేసే శక్తి ఉండదు. సో ఇంకో రకంగా చూస్తే శరీరం నడవాలంటే జరిగే జీవ ప్రక్రియలన్నీ మనం యజ్ఞాలుగా భావిస్తే వాటి అధికారి కూడా పరమాత్మే. మనం ఇందాక చెప్పుకున్నట్టు మన బాడీలో జరిగే ప్రతి జీవక్రియ కూడా పరమాత్మ పరమాత్మ వల్లే జరుగుతోంది. ఆయన దేవతల్ని నియమించి ఆ శక్తుల ద్వారా మనకి నడిపిస్తున్నాడు మనని. సో ఆత్మ చైతన్యం లేకపోతే ఏ జీవక్రియ జరగదు. సో ఈ జీవక్రియలన్నీ కూడా యజ్ఞాలు అనుకుంటే, సో ఆ ప్రతి జీవిలో సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మను వీటన్నిటికీ ఆయనే అధిపతి గనక ఆయన్ని మనం అధియజ్ఞుడుగా తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే బేసిక్గా మనలో ఉన్న ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ రూపంలో ఆయన అధియజ్ఞుడుగా మనలో ఉన్నారు. ఆయన లేకపోతే, ఆ ఆత్మ చైతన్యం లేకపోతే మన వల్ల ఏ పని అవ్వదు, మన వల్ల ఏ యజ్ఞము మనం చేయలేము. మన లోపల ఉన్న ఏ జీవక్రియ కూడా జరగదు. సో మనము ఏ పని చేయాలన్నా అది యజ్ఞంలాగా చేయాలన్నా అప్పుడు కూడా ఆలోచనకి కావాల్సిన అన్నీ కూడా సమకూర్చేది ఆ పరమాత్మే కాబట్టి ఆయన అధియజ్ఞుడుగా చెప్పబడుతున్నాడు. ఇప్పుడు మనం 3 చెప్పుకున్నాము. ఏంటి? అధిభూతం, దైవతం, అధియజ్ఞం 3 చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ శ్లోకంలో ముందు మనం చెప్పుకున్నట్టు 3 తత్వాలు చెప్తున్నారు. అంటే మనం పరమాత్మని 3 లెవెల్స్లో తెలుసుకోవచ్చు. ఒకటి భౌతిక లెవెల్లో, అంటే అది అధిభూతం. తర్వాత సూక్ష్మమైన శక్తి రూపంలో అది అధిదైవతం. అట్లాగే ఆత్మ చైతన్య రూపంలో అది అధియజ్ఞం. సో ఈ 3 స్థాయిలలో మనం పరమాత్మని అర్థం చేసుకోగలిగితే ఆయన సంపూర్ణ తత్వం మనకి అర్థమవుతుంది. ఇక్కడ పరమాత్మ 3 స్థాయిలలోనూ ప్రవేశించి వ్యాపించి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. జీవుడు మనకు కనిపించే విశ్వాన్ని, అలాగే దేహం కూడా మనకు కనిపిస్తుంది. లోపల ఉన్న దేహం లోపల ఉన్న ప్రాణాన్ని, అట్లాగే కర్మలను సమర్థంగా అర్థం చేసుకోవాలంటే ఈ 3 స్థాయిలలో పరమాత్మ స్వరూపాన్ని గ్రహించాలి అని ఈ శ్లోకం ద్వారా భగవానుడు అర్జునుడికి బోధిస్తున్నారు, మనకు కూడా బోధిస్తున్నారు. అంటే మనము ఫిజికల్ నుంచి ఇంటర్నల్ జర్నీ ఎట్లా చేయాలో, ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ జర్నీ ఎలా చేయాలో ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది. అంటే మనకి కనిపించే బయట విశ్వానికి మనము పరిమితి కాకుండా దానికి కారణమైన పరమాత్మ శక్తి,
అట్లాగే మనలో ఉన్న ఆత్మ చైతన్యం రూపంలో ఉన్న పరమాత్మని మనం గుర్తించగలిగితే మొత్తం స్వరూపం మనకి అర్థమవుతుంది. సో ఈ ఈ ఈ రకంగా ఈ 6 ప్రశ్నలు భగవానుడు అర్జునుడు యొక్క 6 ప్రశ్నలకి చక్కగా సమాధానాలు చెప్పారు. సో నెక్స్ట్ 5వ శ్లోకంలో అర్జునుడి ఆఖరి ప్రశ్న, అంటే అంత్యకాలంలో భగవంతుడు గుర్తు రావాలంటే ఏం చెయ్యాలి అన్న దానికి సమాధానం చెప్తారు. అది మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. చాలండి, ఒకసారి ఈ 2 శ్లోకాలను చెప్పుకుని ముగించుకుందాము. श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्म संज्ञितः अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतांबरा. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మళ్ళీ కలుసుకుందామండి. ధన్యవాదాలు.